ఓం శం శనైశ్చరాయ నమః. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి, ఏలినాటి శని దోషాలను హరించే మహిమాన్విత క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ వినుకొండ ప్రాంతంలో వేంచేసున్న శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శనైశ్చర స్వామి దేవస్థానం విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టగానే మనకు నయనానందకరంగా ఎంతో శక్తివంతంగా దర్శనమిస్తారు శ్రీ శనీశ్వర స్వామివారు. ఇక్కడ స్వామివారు ఏకంగా 7.5 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహ రూపంలో కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఇంతటి భవ్యమైన విగ్రహాన్ని చూడటమే భక్తులకు ఒక గొప్ప అనుభూతినిస్తుంది. ఈ ఆలయంలో స్వామివారికి ప్రతి నిత్యం కూడా శాస్త్రోక్తంగా తైలాభిషేకం జరుగుతుంది. చాలా ఆలయాల్లో పూజార్లే అభిషేకం చేస్తారు, కానీ ఈ క్షేత్రంలోని ఒక గొప్ప వెసులుబాటు ఏంటంటే ఏలినాటి శని దోషాలు, అష్టమ శని లేదా ఇతర శని దోషాలతో బాధపడే భక్తులు ఎవరికి వారే స్వయంగా తమ చేతుల మీదుగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. ఇలా స్వయంగా అభిషేకం చేసుకోవటం వల్ల శనిదేవుని ఆగ్రహం చల్లబడి జీవితంలో కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలోని మరో అత్యంత అరుదైన విశేషమైన మూర్తి శ్రీ జ్యేష్ఠ లక్ష్మీదేవి అమ్మవారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారు జ్యేష్ఠ లక్ష్మీదేవి రూపంలో కొలువుతీరున్నారు. లోకంలో చాలామంది దారిద్ర్యంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. అలాంటివారు ఈ జ్యేష్ఠ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయటం వల్ల ఏకంగా 64 రకాల దారిద్ర బాధలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. శనీశ్వరుడు మరియు జ్యేష్ఠాదేవి అమ్మవారి పూజలు ముగించుకున్న తర్వాత భక్తులు ఆలయ వెనుక భాగానికి చేరుకుంటారు. అక్కడ పరమ పవిత్రమైన శ్రీ పార్వతీ సమేత బాణలింగేశ్వర స్వామి ఆలయం వేంచేసింది. ఇక్కడ కూడా భక్తులు స్వయంగా తమ చేతులతో బాణలింగేశ్వరుడికి పాలాభిషేకం చేసుకోవచ్చు. ఈ బాణలింగేశ్వర స్వామివారికి అభిషేకం చేయటం వల్ల జాతకంలోని కుజదోషాలు, కాలసర్పదోషాలు వంటి భయంకరమైన దోషాలు పటాపంచలవుతాయి. సాధారణంగా 100 శివాలయాల్లో అభిషేకం చేసుకుంటే ఎంతటి పుణ్యఫలితం దక్కుతుందో, ఇక్కడొక్క బాణలింగేశ్వరుడికి అభిషేకం చేసుకుంటే అంతటి మహాఫలితం కలుగుతుందని ప్రతీతి. అలాగే ఇక్కడ కొలువై ఉన్న పార్వతీదేవి అమ్మవారికి ఎవరైతే వరుసగా 5 వారాల పాటు అభిషేకం చేసి భక్తితో కుంకుమ పూజ చేస్తారో వారి కోరిన కోరికలన్నీ నిశ్చయంగా నెరవేరుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? సమయం దొరికినప్పుడు పల్నాడు జిల్లా వినుకొండలోని ఈ మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించి తారక ఫలితాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్